హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ ఏమంటే వినాయక చవితి రోజు వ్లాగే అనమాట. కంటిన్యూయేషన్. సో, మరీ లెంగ్తీగా అయిపోతుందనేసి ఇంకా ఆ వ్లాగ్‌లో పెట్టలేదు. మేము అన్నం తినేసాంగా. దాని తర్వాత అనమాట ఇది. శిరీష శారీ ఇది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ వాళ్ళు కొనిచ్చారంట రీసెంట్‌గా. శ్రావణ మాసం అప్పుడే అనుకుంటాను. శారీకేమంటే బ్లౌజ్ వచ్చింది. సో, ఆ బ్లౌజ్‌కేమంటే ఇలా వర్క్ చేసిన బ్లౌజ్ ముందే వర్క్ చేసేసింది. సో, చాలా బావుంది. ఈజీగా కుట్టించేసుకోవచ్చు. ఇంకా ఎలా కుట్టించుకోవాలి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాము. సో, మెరూన్ కలర్ బ్లౌజ్‌కి ఇంకా అలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అట్లా. ఇంతకుముందు గూడా అట్లా వచ్చేటివి కదా! సో, అట్లా వచ్చిందనమాట. ఇంకా శారీ చూపిస్తాను మీకు. శారీ గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నింది. ఇంకా ఇలా మేము శారీస్ చూపించుకుంటూ ఇలా మాట్లాడుకుంటుంటే మా ఫిజ్ గాడు మధ్య మధ్యలో వచ్చి వాడు ఐడీ కార్డ్ అంట కొత్తది వచ్చిందంట ఐడీ కార్డ్. సో, అది చూపిస్తా ఉన్నాడు. అది చూసేసాము. దాని తర్వాత ఏమంటే ఇదిగో మళ్ళీ వచ్చారు చూసారా? అది మళ్ళీ రూబీ అక్కదంట అది. ఇంకా శారీ వచ్చేసి నా చేతిలో ఉంది అది. ఆ శారీకి శిరీష దగ్గర ఉంది కదా బ్లౌజ్. సో, అది ఇచ్చారు. శుభమస్తులో ఏమో తీసుకుందంట. ఏమంటే ఎప్పుడు మేము అపూర్వకెళ్తా ఉంటాంగా. సో, మంచి మంచి ఆఫర్స్ పెట్టున్నారు శ్రావణ మాసంలో. అప్పుడు ఇంకా శుభమస్తులో బాగున్నాయని తెలిసి శుభమస్తుకెళ్ళామక్క అనేసి చెప్తా ఉంది. ఇంకా అపూర్వ, శుభమస్తు ఇంకోటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ 3లో ఎక్కువ వెళ్తూ ఉంటాం మేము. ఇంకా మా కుమార్‌కి హోల్‌సేల్ షాప్ ఒకటి తెలుసనమాట. దానికి ఎక్కువ తీసుకెళ్తా ఉంటాడు మోహన్ అని. ఇంకా ఈ 2 డ్రెసెస్ ఏమంటే టాప్స్ అనమాట. రాఖీ పండగకి వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి మా శిరీష రాఖీ కడితే వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడనమాట శిరీషకి. ఇంకా ఈ టాప్ చూడగానే ఫస్ట్ టాప్ వచ్చేసి ఈ కలర్ పింక్ అండ్ బ్లూ అనమాట. దీంట్లో వీడియోలో కొంచెం డార్క్ కనిపిస్తా ఉంది. యాక్చువల్‌గా ఏమో కొంచెం లైట్ కలరే. నాకు చాలా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఇది. అదే చెప్తున్నాను. ఈ కలర్ కాంబినేషన్ నాకు భలే నచ్చుతుంది శిరీష అనేసి. సో, బ్యూటిఫుల్‌గా ఉన్నింది. యూనిక్‌గా ఉన్నింది డ్రెస్ కూడా టాప్ అది. ఇంకోటేమంటే బ్లాక్ అండ్ మెరూన్ కలర్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. ఫస్ట్‌లో అయితే నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే భలే ఇష్టం. బ్లాక్ అండ్ వైట్ కంటే బ్లాక్ అండ్ మెరూన్ అంటే చాలా ఇష్టంగా ఉండింది. మళ్ళీ మళ్ళీ అలవాటయిపోయింది. ఇంకా సో, ఇది కూడా చాలా బావుంది కదా! ఈ టాప్ అసలు. ఇవి ఎక్కడ తెచ్చాడో నాకు అడగడం మర్చిపోయాను. ఎక్కడ తీసుకున్నాడో మళ్ళీ తెలీదు కానీ వెంకట్ అనమాట. శిరీష వాళ్ళ తమ్ముడి పేరు. సో, వెంకట్ సెలక్షన్ భలే ఉంది శిరీష అనేసి చెప్తా ఉన్నాను. ఇంకా ఈయన ఫెస్టివల్ వ్లాగ్‌లో నా శారీ చాలా బావుందన్నారు కదా! థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. రిప్లైస్ ఇస్తాను. అన్నిటికి ఇస్తాను. స్లోగా ఇస్తాను. అంటే ఇంకా ముందరివి కూడా ఇవ్వలేదు కదా! అన్నీ కలిపి ఇచ్చేస్తాను. ఇంకోటేమంటే చాలామంది శారీ లింక్ అడిగారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పెట్టినప్పుడు ఎక్కడ తీసుకున్నానో వాళ్ళ పేజ్ ట్యాగ్ చేసున్నాను. మళ్ళీ అడుగుతున్నారనేసి స్టోరీలో గూడా పెట్టాను. మళ్ళీ అడుగుతున్నారు కదా! అనేసి నేనింక ఈ వ్లాగ్‌లో డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఒకవేళ చెక్ చేయలేదు అంటే మాత్రం చెక్ చేయొచ్చు మీరు. ఆ శారీ కాస్ట్ గూడా అడిగారు కదా! నాకేమంటే 2990 రూపీస్ ఏమో డెలివరీ చార్జెస్ ఫ్రీగా తీసుకున్నారు. సో, అంతే అంత పడింది. అంటే అప్పుడు ఆఫర్ ఉండింది డెలివరీ ఫ్రీ అనేసి. సో, అట్లా తీసుకున్నాను. ఇంకా యాపీ డ్రెస్ లింక్ గూడా నేను కామెంట్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. శిరీష అంటుంటాం కదా! తన దగ్గర తీసుకున్నాను తన డ్రెస్‌ని. ఇంకా వినాయక చవితికి వినాయకుడిని తెచ్చుకుంటాం. ఎంత హంగామా చేసుకుంటాము. అంతా రెడీ అవుతాము. గణేషాన్ని రెడీ చేస్తాము. ఎంత కష్టపడి పిల్లలు, సుదర్శన్ అందరూ కలిసి డెకరేట్ చేశారు. అది పాపం బజార్‌కి వెళ్ళేసి అదే పనిగా అన్నీ కొనుక్కొనొచ్చి టయర్డ్ అయిపోయి ఇంకా ఆకలితో ఉంటారు. ఇంకా అన్నీ డెకరేట్ చేసుకుంటాం. మంచిగా పూజ చేసుకుంటారు. తర్వాత తినేస్తారు. ఇంకా ఈసారైతే మాత్రము వినాయకుడేమంటే ఇంటికి వచ్చినట్టే లేదసలు. అంటే మేమెప్పుడు వన్ డేనే పెట్టుకుంటాం. అంటే మార్నింగ్ తీసుకొస్తాం కదా! ఆ రోజు ఈవినింగే పంపించేస్తాం దేవుడిని. ఎందుకంటే ఆహ్, పెట్టుకోమనమాట ఎక్కువగా. మళ్ళీ పీరియడ్స్ అనేసి ఎవరో ఒకళ్ళు అవ్వడము, ఇంకా నాన్ వెజ్ తెస్తుంటారు. సో, ఎవరంటే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళని ఒకవేళ రాకూడదు దేవుడున్నాడని చెప్పుకుంటా ఉండాలి. ఇవన్నీ ఎందుకనేసి మా అత్తయ్య మేము ఎప్పటి నుండో ఎప్పుడు వన్ డే కంటే ఎక్కువ పెట్టుకోలేదనమాట. సో, అలా ఇంకా ఆ రోజు ఈవినింగే ఇచ్చేస్తున్నాము. మా అత్తయ్య ఫోను చేశారు కాలనీ నుండి. ఇలా ఆటో పంపిస్తున్నాను. ఇంకా దేవుడిని తీసి పెట్టేసేయండి. ఆటోలో పెట్టి పంపించేసేయండి ఇక్కడికి అనేసి. యాక్చువల్‌గా అయితే ముందు ఒక 2 ఇయర్స్‌కి ముందు వరకేమంటే మేమే వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ దేవుడిని తీసుకొని ఊర్లోకెళ్ళేసి ఊర్లో గుడిలో అందరూ పెడుతుంటారు. సో, అక్కడే పెట్టేసి వచ్చేసేవాళ్ళము. కానీ ఒకసారేమో పెద్ద వర్షం పడుతూనే ఉండిందనేసి ఇంకా ఆటో పంపించారు. ఆంటీ కాలనీలో ఉండేసరికి అక్కడికి పంపించేసి అమ్మాయికి పెట్టేస్తాము అని చెప్పారు. సో, అలా అలవాటయిపోయిందనమాట. అందుకనేసి దేవుడిని కాలనీకి పంపించేస్తున్నాం. కాలనీలో పెద్ద వినాయకుడు టెడ్డీ హ్యాపీ వాళ్ళు వెళ్లి ఆడుకుంటా ఉంటారు. మా కాలనీ చూపిస్తూనే ఉంటాం కదా! జాతరకప్పుడు. కుమార్ వాళ్ళు అందరికి శారీస్ ఇస్తారు. సో, ఆ కాలనీ అనమాట. సో, ఇంకా అక్కడ
వినాయకుడు అక్కడ ఉన్నాడు, పెద్ద వినాయకుడు అనేసి ఇంకా అక్కడికి ఇచ్చి పంపించేస్తున్నాము. ఈసారి మాత్రం డెకరేషన్ భలే కుదిరింది అనేసి లాస్ట్ వ్లాగ్లో మీకు ఎంత చెప్పానో కదా. నాకైతే ఇలా ఫ్రూట్స్ మంచిగా కిందకి హ్యాంగ్ అవుతున్నాయి కదా, అది చాలా నచ్చింది. ఇంకోటి ఏమంటే నేను గమ్ముగా ఉండొచ్చు కదా, ఏదో ఒకటి కొత్త వర్డ్ ఏదో నేర్చేసుకున్నాను, ఏదో వ్లాగ్లో యూజ్ చేసేయాలి అన్నట్టుగా. వినాయకుడికి పైన పందిరి లాగా వేస్తారు, పందిరి అని చెప్పి సరిపోయి ఉంటుంది కదా, అది ఎక్కడో విన్నాను. అది ఏమంటే కరెక్ట్ వర్డ్ గుర్తు అదే అనుకున్నాను నేను, అందుకే హరివిల్లు అనేసి చెప్పాను. యాక్చువల్గా అది హరివిల్లు కాదు, పాలవెల్లు అంట. చాలామంది కామెంట్స్లో పెట్టారు. అరే నేను ఏదో తెలిసినట్టు ఒక వర్డ్ మంచిగా యూజ్ చేద్దాం అనేసి ఉంటే అది కూడా తప్పేనా అనిపించింది లాస్ట్కి. నాకు ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటివి ఏది యూజ్ చేయకూడదు, గమ్ముగా వచ్చింది మాట్లాడుకోవాలి అనుకున్నాను. గూగుల్ రేకుల వరకు పైనుంచి తీసాము. పుచ్చుకుంటుంది అది చెరువు కావాలి. జరుకో ఫిదు మారే టైం ఉంది. ఇంకా ఇలా మన దేవుడికి అన్నీ పెడతాం కదా డెకరేట్ చేసిన దాంట్లో, మనం కొన్ని తినేటివి ఫ్రూట్స్ అలాంటివి కొన్ని ఉంటాయి కదా, సో అలాంటివి ఎత్తి పెట్టేసుకొని ఇంకా దేవుడితో పాటు కొన్ని పంపించేయాల్సినవి ఉంటాయి కదా, సో అవన్నీ ఏరి అవన్నీ పక్కన పెట్టేసి నీట్గా ఇదిగో ఇలా పెట్టేసాం ప్లేట్లోనే దేవుడికి. ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ పెట్టేసి ఇంకా ఇలా ఆటోలో పెట్టేసాము. పాపమ్మ గణేష అప్పుడే వెళ్ళిపోతా ఉన్నాడు. ఇలా వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత నేను మోహన శిరీష ఎన్నిసార్లు చెప్పుకున్నాము, ఈసారి ఏందో దేవుడు అసలు ఇంటికి వచ్చినట్టే లేదు, వచ్చింది అలానే వెళ్ళిపోతా ఉంది, ఏం అర్థమే కావట్లేదు అనిపించింది. సో అలా మా గణేషకి బాయ్ చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి వీళ్ళిద్దరికి మా సుదర్శన్ ఏమో ఆ షుగర్ కేన్ ఉంది కదా అంత తీసిచ్చాడు. హ్యాపీగా ఏసీ వేసుకున్నారు. ఇలా ఫుల్గా ఏసీ వేసుకొని బెడ్రూమ్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. హ్యాపీకి ఏసీ అంతగా పడదు, హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అంతా హెడేక్ అంటానే ఉండింది. ఏసీలో ఎందుకున్నావురా, ఉండొద్దని చెప్పాను కదరా అంటానే ఉన్నా. అంటే అక్కడ ఏమంటే ఒకసారిగా బెంగళూరు నుండి తిరుపతికి వెళ్ళినాక ఒక రకంగా ఉంటుంది, అక్కడ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది కదా, సో దానివల్ల ఏమంటే కొంచెం ఏసీలో ఉండాలి, బొక్క పెట్టేస్తూ ఉంది అనిపిస్తుంది. ఫస్ట్ 1 or 2 days అలా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అలవాటు అయిపోతుంది. ఆ అలవాట్లో మా హ్యాపీ అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే ఈ మధ్య అసలు వాళ్ళ డేట్స్ ఉంటాయి కదా, బర్త్ డేట్స్, వాటికి తెలియకుండానే కొత్తగా క్రియేట్ చేసుకుని బర్త్డేస్ చేసుకుంటూ అలా ఉంటుంటారు కదా కొందరు. సో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఈసారి మా కుమార్ బర్త్డే చేయాలి గ్రాండ్గా అనుకున్నాము. అత్తే చూడు ఆ పార్క్ అంతా చుట్టూరు లైటింగ్స్, అక్కడక్కడ ఒక అరటి చెట్టు వేస్తాము. వాడు బర్త్డే గురించి చెప్తే నీకు బర్త్డే మనకి అవసరం లేదు. అక్క బర్త్డే పార్టీకి అరటి చెట్టు ఎందుకు, ఏ పార్టీకైనా అరటి చెట్లే అదేమది ఏమంటారు, భోజనం చేయాలి కదా, ఆకు ఇట్లా కోసుకుంటే మళ్ళీ మా ఇద్దరం ఫస్ట్ ఆడేస్తాం. భోజనాలు ఏం పెడతారు కాదు, అన్ని ఆకుల ఫ్రై, ఆకుల నాన్ వెజ్ డే అయితే భోజనాలు అలానే అద్దరి కొట్టాలి. బిర్యానీ, సుదర్శన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఊహించుకో నువ్వే. అక్క కాదు, ఆకులు స్పెషల్ కాబట్టి అన్ని ఆకులు స్పెషల్, ఆకులు పుదీనా రైస్, చిరాకు ఫ్రై, నాన్ వెజ్ మాట్లాడు అంటే వెజ్ డే అయితే వెజ్ కాదక్క, వెజ్ డే వస్తే చింతపండు లేకుండా ఎప్పుడు అంటే పార్క్ లో సునీల్ బాబాయ్ బర్త్డే అయిపోయింది. సునీల్ బాబాయ్ బర్త్డే సునీల్ బాబాయ్ తప్ప మనందరం చేసుకుంటాం. కేక్ కట్ చేస్తాడు. నీ బర్త్డే ఇంకా వచ్చేసింది కదా, నెక్స్ట్ మంత్ కదా, సెప్టెంబర్. ఫస్ట్ నీకు అది వస్తుంది, తర్వాత ఈ బేబీది వస్తుంది, తర్వాత మధ్యలో ఈజీగా షాపింగ్ మర్చిపోతుంటాను అంటే పెద్ద లిస్ట్ లో పిల్లలు.
పాపం ఆ శిరీష నేను నాన్ వెజ్ డే చెప్పాను అనేసి వెజ్ డే అయితే ఏం చేయాలి రెసిపీస్ అనేసి షేర్ చేస్తూ సరిగా వినను నేను చెప్పిందే మాట్లాడుకుంటా ఉన్నాను ఇక్కడ. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే మా కుమార్ బర్త్డే అనేది స్టార్ట్ చేసి సునీల్ బర్త్డేతో ఎండ్ అయిపోయినాయి మాటలు. తిరిగి పెట్టేస్తున్నావు వీడు నేను నిన్న ఈవినింగ్ ఊరు నుండి వచ్చిన తర్వాత నుండి స్టార్ట్ చేశాడు నాతో యూనో కార్డ్స్ ఆడమనేసి. తీసుకోవాలి 1 2 3 నేను ఇస్తా కదా 4 ఆ రోజు మేము ఎంత ఎంటర్టైన్ చేసుకున్నామంటే అన్నం తిన్న తర్వాత కొంతసేపు ఒక ఈవినింగ్ ఒక 1-2 అవర్స్లో ఇంత జరిగిపోయింది. ఇప్పుడు ఇంకొక టాపిక్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే మా అత్తయ్య అప్పుడే గుడి నుండి వచ్చి మోహనాకి బీరువాలో పెట్టమనేసి ఆంటీ గోల్డ్ అంతా ఇచ్చేసి వెళ్ళారు. మోహన ఏమంటే వెంటనే పెట్టకుండా చేతిలో పెట్టుకోని ఉండింది. ఇంకా అప్పుడు మా అత్తయ్య బ్యాంగిల్స్ ఆ రింగ్ చూసి నాకు నా మెమొరీస్ గుర్తుకొచ్చేసాయి. ఏమంటే పెళ్ళైన ఫస్ట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆంటీ ఆ బ్యాంగిల్స్ ఆ రింగ్ వేస్తే నాకు ఆ షోల్డర్ వరకు వెళ్ళిపోయినాయి ఆంటీ బ్యాంగిల్స్. ఆ రింగ్ అయితే అసలు ఊరికే ఎట్లా వచ్చేసింది కిందకి. ఫస్ట్ రైట్ హ్యాండ్ చేస్తే మంచిది ఏమంటే ఎంత ఈజీగా సరిపోయాయో. దగ్గరగా తీయాలా అక్క? వింబార్ ఉంది చూడు శిరీష, వింబార్ ఇప్పుడు అట్లా తిప్పుతామని. మా అత్తయ్య ఇది వంకి రింగ్ అండి. మధ్యలో ఏముంది? ఫ్లవర్ ఉంది. దాంట్లో హోల్ అది ఉండాలి, స్టోన్ ఉంది కదా దీంట్లో స్టోన్ ఊడిపోయి. మా అత్తయ్యకి స్టోన్స్ పనికి రావండి, ఊడిపోతాం. నెక్ తీయాలా అక్క? ఇంకొకటి కూడా 2 కదా ఆంటీ వేసుకోండి. ఒకటి తీసుకెళ్ళింది అత్త ఇప్పుడు. వేసుకోండి అట్లా. ఇంకా ఇదే నేను షార్ట్ వీడియో లాగా పెట్టాను. అప్పుడేమంటే వంకీ రింగ్ అలా కాదు ఆశ వేసుకునేది, మీరు ఆపోజిట్గా వేసుకున్నారు అని చెప్పారు, అంటే రివర్స్ వేసుకున్నాను అని చెప్పారు. అసలు తెలిస్తే కదా అది ఎలా వేసుకోవాలో. ఇక్కడ ముందు వేసేసుకుంటాం, మళ్ళీ ఇవన్నీ తీయలేను అందుకనేసి. చెయ్యి ఇంకా ఉన్నాయి బ్యాంకులో, ఎక్కడంటే అక్కడ. ఎక్కడ పడితే అక్కడ ఇది ఎంతో బాగుందో చూడండి. ఇది తీసేస్తాను. నా ఫేస్ చాలు. లక్ష్మి ఆంటీ అంటే ఆంటీ అవును అది వేసుకోలేదే మొత్తం. ఫోటో ఇంకా వినాయక చవితి రోజు ఎంత పెద్ద వర్షం పడిందంటే కొంతసేపు కరెంట్ పోయి కూడా వచ్చింది. చాలా చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా ఇక్కడ మా అత్తయ్య కట్టుకో ఉన్నారే శారీ, అది రథం శారీ, ఉప్పార శారీస్లో అదొక టైప్ ఆఫ్ శారీ అనమాట. ఎంత బాగుంటుందో. నేను వీడియో తీయాలనుకున్నాను, మీతో షేర్ చేద్దాం అనేసి మర్చిపోయి. ఇంత ముందు కూడా వేసుకొని ఉన్నారులేండి. ఆ రోజు ఇంకా చాలా బాగున్నారు. ఇంకా పిల్లలు సుదర్శన్ పైకి వెళ్ళిపోయారు నిద్రపోవడానికి, ఆడుకుంటూ పడుకుంటారు. ఇంకా మేము ముగ్గురం ఏమంటే కొంచెం మాట్లాడుకొని వెళ్దామని ఉన్నాము. ఏదో సీరియల్ వస్తూ ఉందనమాట. ఇంకా ఆంటీ బూచమ్మవ్వ పడుకోవడానికి వచ్చేసింది. సో ఇంకా వాళ్ళు చూసుకుంటూ పడుకుంటారు. ఇంకా మేము కొంతసేపు చూసేసి వెళ్ళిపోదాం అనేసి ఉన్నాము. యాక్చువల్గా పండగలు అంటే భలే భయం. అమ్మ పండగ ఫెస్టివల్ అమ్మ ఎలా జరుగుతుందో అనేసి. ఇంకా ఆ రోజు నైట్కి అంతా అయిపోయినాక అమ్మయ్య
వినాయక చవితి కూడా అయిపోయింది అనేసి మాట్లాడుకున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్గా మేము వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరేసి వెళ్ళిపోదాము అనేసి అన్నాడు మా సుదర్శన్. ఏమంటేడికి స్కూల్ ఉంది, వద్దు, బర్త్డే కావాలంటే మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ వద్దాము అనేసి అన్నాడు. కానీ ఏమంటే ఆంటీ వాళ్ళు ఒప్పుకోలేదు. అదేంది అది మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం ఏంది, ఇంకెంత ఉంది, 2 రోజులే కదా, దానికి ఏముందిలే, ఉండేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే రెడీగా ఉన్నాను, ఉండేసి వెళ్ళాలి అనేసి ముందు నుండే. కానీ మా సుదర్శన్ అట్లా అంటా ఉన్నాడు కదా అన్నట్టుగా ఉన్నాను. ఇంకా రెడ్డికి అయితే అసలు మళ్ళీ వెళ్తే మళ్ళీ రాము, అక్కడే నా బర్త్డే చేసేస్తారు బెంగళూరులోనే అనేసి డిసైడ్ అయిపోయింది. అందుకనేసి లేదు బాబా ఇక్కడ ఉందాము, నా బర్త్డే అయిపోయినాక వెళ్దాము అంటానే ఉండింది. ఇంకా బుక్స్ తెచ్చుకుంది, ఇక్కడే చదువుకుంటాను అనేసి అంటాను. సరే అనుకున్నాం. ఇంకా ఇదేమంటే మేము బెంగళూరులో చూసాము తలైవన్ తలైవి అనేసి మూవీ, చాలా బాగుంటుంది. ఆ మూవీ చూసేంతవరకు సూపర్గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, గోలగా ఉంటుంది. కానీ మూవీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇది కూడా తీసుకెళ్ళి ముట్టికి తీసుకొద్దామని ఉదయం నుంచి ఎవరు ఏం తెలియదు సార్. వైఫ్ ఏమో తలనొప్పి అంటారు. వైఫ్ అంటే తలనొప్పి సార్. హ్యాపీ బర్త్డే టు యూ. నాకు కలిపి దేవుడికి దండం పెట్టుకో. అలా ఆ రోజు ఆ మూవీ పెట్టుకున్నాము చూద్దాం అనేసి. కానీ కంప్లీట్ చేయలేదు, కొద్దిగే చూసాము, హాఫ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే చూద్దాం అనేసి ఆఫ్ చేసి పనులు ఉంటే ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఇంతలో ఒక పెద్ద పార్సల్ వచ్చింది. యాక్చువల్గా ఈ పార్సల్ ఏమంటే నేనే ఆర్డర్ చేసుకున్నాను, మోహన కోసము, శిరీష కోసము, ఇంకా లక్ష్మి కోసము అన్నట్టుగా. హైదరాబాద్ నుండి వచ్చిందనమాట ఈ పార్సల్. సంధ్య అని చెప్తుంటాను కదా నా ఫ్రెండ్ హైదరాబాద్లో, సో తన దగ్గర తెప్పించుకున్నాను. యాక్చువల్గా ఏమంటే నేను మోహన బర్త్డేకి రాలేదు, ఇంకా శిరీష వాళ్ళ మ్యారేజ్ డేకి ఎప్పుడు రాను, మామూలుగా ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడే వస్తాను, అట్లా ఈసారి కూడా రాలేకపోయాను. అందుకనేసి ఏమంటే నాకు మోహనాకి శిరీషకి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదే అనేసి ఉండింది. సో అందుకనేసి ఇంకా గిఫ్ట్ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనేసి అనిపించి ఇంకా నేను బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఏమంటే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఆ బ్యాంగిల్స్ అనమాట. సో ఇంకా మోహన దగ్గర శిరీష దగ్గర లేవు. ఇంకా ఎలాగో మోహనాకి శిరీషకి ఆర్డర్ చేసుకుంటున్నాను కదా, లక్ష్మికి కూడా ఆర్డర్ చేద్దాము అనిపించింది కదా, సో ముగ్గురు కోసము అన్నట్టుగా ఆర్డర్ చేశాను. ఇంతకుముందు సంధ్య నాకు జాతర టైంలో బ్యాంగిల్స్ కావాలి అంటే పంపించుండింది కదా, సో దాంట్లో కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయంట. నేను అప్పుడు యాక్చువల్గా ఓన్లీ ప్లెయిన్ కావాలి, నాకు రెయిన్ డ్రాప్ ఇవ్వద్దు అని నేమ్ చెప్పలేదు, తను ట్రెండింగ్ ఉండేటివి పంపిస్తానని చెప్పేసి అది కూడా పంపించుండింది. కానీ నాకు అంతగా నచ్చలేదు, నాకు ప్లెయిన్ కావాలనుకున్నాను, ప్లెయిన్వే వేసుకోని ఉన్నాను అనమాట. తర్వాత అంటే అప్పుడే స్టార్టింగ్ అది వచ్చేది రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేసి. తర్వాత తెలుసుకున్నావు ఇవి ట్రెండింగ్ అనేసి, కానీ నేను అప్పుడే వేసుకోలేదు, అలాగనే ఉన్నాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇలాంటివి. ఏమంటే ఇవి చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. అసలు నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ అంటే తక్కువగానే ఉంటాయి కదా, బట్ ఇవి చాలా కాస్ట్ ఉండింది. ఇంకా చార్మినార్లో అయితే మంచిగా ఏమంటే క్వాలిటీ మంచిది దొరుకుతుంది, అది మెయిన్ అక్కడే అనమాట. సో ఇంకా సంధ్య ఏమంటే అక్కడే దగ్గరలోనే ఉంటుంది. ఇంకా సంధ్య నాకు అప్పుడు పంపించావు కదా, అప్పుడు కొన్ని పగిలిపోయినాయి కదా, ప్యాకింగ్ సరిగ్గా లేదు. సో చెప్పా ఈసారి మంచిగా ప్యాకింగ్ చేసి పంపించావా నాకు, ఇట్లా 3 సైజెస్ అడిగాను అనమాట. ఇలా మోహనాది 2.8 సైజు, శిరీష 2.6, లక్ష్మిది నాది ఒకే సైజు, సో 2.4 సరిపోతాయి. సో తనకి 2.4 అన్నట్టుగా ఇలా ఇంకా అన్నీ ఒక 12 డజన్స్ తీసుకుందాము, అన్ని కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్ కూడా ఒక బ్యాంగిల్స్ ఉన్నాయి, సో అవి ఒక 1 డజన్ సపరేట్గా తీసుకుందాము అలా అనేసి అనుకున్నా. కానీ చాలా కాస్ట్ అనిపించేది అది అసలు. అందుకనేసి ఇంకా నేను కొన్ని 8 కలర్స్ ఏమో తీసుకున్నాను, 8 డజన్స్ ఒకటి, మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రాగా మల్టీ కలర్ ఒకటి, అలా 9 డజన్స్ తీసుకున్నాను అనమాట. లక్ష్మికి, మోహనాకి, శిరీషకి అన్నట్టుగా. సో ఇవే ఆ బ్యాంగిల్స్. ఇంకా లక్ష్మి ఏమంటే యాక్చువల్గా నేను ఇక్కడే ఉంటే టెడ్డీ బర్త్డే వరకు లక్ష్మి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వద్దాము అలా అనేసి అనుకున్నాను. కానీ చూడాలి కుదురుతుందో లేదో మరి. సో కుదిరితే వెళ్ళేసి రావాలి అనుకుని ఇక కవర్లో ఆ బ్యాంగిల్స్ మాత్రం లక్ష్మికి ఇవ్వాల్సింది అక్కడే పైన రూమ్లోనే పెట్టేసి ఇంకా మోహన కోసం, శిరీష కోసం కిందకు వచ్చాను. హెల్ప్ చేయొచ్చు కదరా హ్యాపీ టెడ్డీ. మళ్ళీ బాబా ఈసారి మళ్ళీ పడేసారు. మళ్ళీ వాళ్ళు ఇంతలో తోసుకునే ఆట ఆడుకుంటా ఉన్నారు. సరే అనేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాను. మోహన, శిరీషకి నేను మీ ఇద్దరికి గిఫ్ట్స్ ఇచ్చాను. మోహన, శిరీష బ్యాంగిల్స్ అనేసి ఇస్తున్నాను.
హ్యాపీ బర్త్డే మోహన రిలేటెడ్గా హ్యాపీ మ్యారేజ్ డే అనేసి ఇచ్చాను. ఇంకా మోహన అయితే ఈ బ్యాంగిల్స్ చూడగానే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మీషోలోనో దేంట్లోనో చూస్తూ ఉండిందంట ఈ బ్యాంగిల్స్ తీసుకోవాలి అన్నట్టుగా. అదిగో రూబీ వీడియో తీస్తూ ఉంది. రూబీ చెప్తా ఉంది ఇక్కడ, అమ్మ నీకు బ్యాంగిల్స్ వచ్చేసాయి నువ్వు అనుకున్నట్టువి అనేసి అంటా ఉంది. ఇంకా ఈ బ్యాంగిల్స్లో ఏమంటే నేను కొంచెం యూనిక్ కలర్స్ తీసుకున్నాను, లైట్ కలర్స్ మన దగ్గర ఉండవు అనేటివి. అంటే నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి మోహన దగ్గర, శిరీష దగ్గర. అవేమంటే డార్క్ కలర్స్ ఉంటాయి కదా, కామన్గా వేసేసుకుంటాం, అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి. సో అట్లాంటివి కాకుండా కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నాను. ఇవేమంటే నేను ఒక రీల్లో చూసాను అనమాట, 8 కలర్స్ వేసుకుంటారు, చాలా నచ్చాయి నాకు. సో ఆ కలర్స్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఇవి పండగ రోజే వచ్చేసి ఉండాలి, ఒక 1 డే ఏమో డిలే అయింది. నేను వేరే దగ్గర ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనేసి వేరే దగ్గర చూశాను, వేరే సైట్లో. సో అక్కడేం తెలుసా 1 వీక్ టైం అడిగారు, ఇంకా కాస్ట్లీ ఉండింది. ఇంకా సంధ్య ఏమంటే అంత కాస్ట్ ఉండని అవసరం లేదు ఆశ, నేను నీకు రీజనబుల్ ప్రైస్లో పంపిస్తానుండు అని చెప్పేసి తను కొంచెం, అంటే డైరెక్ట్ డీలర్స్ ఉంటే మనకు తక్కువ పడతాయి కదా, సో అట్లానే కొంచెం అంత కాస్ట్ కాకుండా నాకు తక్కువ ప్రైసే పడింది అనమాట ఈ బ్యాంగిల్స్. ఇంకా మోహనాకి శిరీషకు కూడా చాలా నచ్చాయి, కరెక్ట్గా సరిపోయాయి. అసలు ఏది ఒక్కటి కూడా డ్యామేజ్ లేకుండా వచ్చేసాయి అనమాట బ్యాంగిల్స్. అసలు ఒకప్పుడు అసలు నా హ్యాండ్స్కి బ్యాంగిల్స్ అస్సలు మ్యాచ్ అయ్యేటివే కాదు, అసలు నాకు నచ్చేటివి కాదు. నా హ్యాండ్స్కి బ్యాంగిల్ వేసుకుంటే ఏదేదోగా ఉండేది. అవి వేసుకున్నప్పుడు వరకు ఏమంటే ఎప్పుడెప్పుడు తీసేస్తామా అన్నట్టే ఉండింది. కానీ ఇప్పుడు నాకు బ్యాంగిల్స్ ఎంత నచ్చేస్తున్నాయో అసలు, నాకు నా హ్యాండ్స్కి ఆటోమేటిక్గా అవి బాగున్నాయి అనమాట. అందుకే నాకు వేసుకుని ఉంటున్నాను. ప్లస్ ఏమంటే మోహన శిరీష అది బ్యాంగిల్స్ ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలి అనే ఐడియాలు కూడా వస్తున్నాయి. ఇంకా రూబీ హోంవర్క్స్ ఏమో రాసుకుంటా ఉంది, టెడ్డీ చదువుకుంటా ఉంది. వీళ్ళిద్దరు మాత్రం చదువుకోరు, ఆడుకుంటూనే ఉంటారు. హ్యాపీ ఏదో నేర్చుకోవచ్చు వాళ్ళ స్కూల్లో రీసెంట్గా. దీంతో ఒకటే సౌండ్లు చేస్తుంది ఇంట్లో, అది ఇప్పుడు ఫిజిగా నేర్పిస్తూ ఉంది. ఒక నిమిషం. Open, close, charge. Open. Open. అయ్యయ్యయ్యయ్యయ్య. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.